సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా వినాయక మండపాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. పోలీసులు ఇచ్చిన సూచనలు, సలహాలను తప్పకుండా పాటించాలన్నారు. గణేష్ మండపాల వద్ద ఎల్లవేళలా 2 వాలంటీర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యాధికారి డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో అనుభవం లేని డాక్టర్లు వైద్యం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బేతాపల్లి నగరవనంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలో 6% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 50%కు పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు ఘనంగా నిర్వహించారు. పూజకు కావలసిన వస్తువులను ఆలయ అధికారులు ఉచితంగా అందించారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. సింగరేణి క్యాలరీస్లో వారసత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే మెడికల్ బోర్డుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీఎంఓపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కనుసన్నల్లోనే అవినీతి బహిరంగంగా జరుగుతున్న సీఎండీ దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మెడికల్ బోర్డులో అవినీతికి వ్యతిరేకంగా కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది. స్థానిక బీసీ కాలనీలో సుమారు 15 మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గ్రామ సచివాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలు, నంద్యాల ఆసుపత్రులకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అధికారులు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారు వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణానది వరదలకు ఎడ్లంక నడకదారి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అప్రమత్తమైనట్లు అవినిగడ్డ ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ తెలిపారు. ఇవాళ అవినిగడ్డ మండలం ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహ పరిస్థితిని వెంకట్రామ్ పరిశీలించారు. తాజా వరద నేపథ్యంలో ఎడ్లంక వాసులు రాకపోకల కోసం పడవ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గస్తీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి గ్రామాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వెంకట్రామ్ సూచించారు.